నా పేరు విజయ అండి. మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి. మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి. ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందులో ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు బట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి. అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక్క కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్లబసల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక అదే మళ్ళీ మానలేదండి. అయ్యా, నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు ఈ 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి, ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. మేము ఇంకా చేసుకునే వ్యాపారంలో కూడా దేవుడు మాకు తోడై ఉండాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుతున్నాండి.